నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు డిగ్రీ సెకండ్ ఇయర్, చిన్నవాడు ఇంటర్ చదువుతున్నారు. పెద్దవాడు శ్రీకర్ ఇంటర్ వరకు చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కాలేజీలో రాత్రి వరకు ఉంచి చదివించేవారు. ఇప్పుడు డిగ్రీలో ఆ పరిస్థితి లేదు. కాలేజీ కూడా ఒక పూటే ఉంటుంది. దాంతో పూర్తిగా చదవటం మానేశాడు. ఆ చదువంతా ఏమైపోయిందా అనిపిస్తోంది. ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోయాయి. ఇప్పుడు కూడా అలాగే చదువుతున్నాడు. వాడికి ఏమైందో తెలియటం లేదు. ఇంటర్ వరకు చాలా ఒత్తిడితో అయిష్టంగా చదవటం నిజమే, కానీ చదువంటే ఇంత అయిష్టత ఉందని తెలియదు. పోనీ ఏమన్నా మంచి మాటలు చెబుదామన్నా ఇంట్లో మాకు దొరకటం లేదు. ఎప్పుడూ స్నేహితులంటూ బయటే తిరుగుతున్నాడు. మా బాబు ఇంతకు ముందులా చదవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సాయి కుమార్ గారు, మీరు మీ బాబు సంగతి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు బాగా చదువుకున్నారు, తర్వాత డిగ్రీకి వెళ్ళంగానే చదవట్లేదు అని మీరు చెప్పారు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఉన్నంత వరకు కట్టుదిట్టమైన వాతావరణంలో కూర్చోబెట్టి చదివించారు. ఇప్పుడు డిగ్రీ రాగానే ఏమైంది, హాఫ్ ఆఫ్ ద డే కాలేజ్ లేదు. అంటే సగం రోజు కాలేజ్ లేకుండా ఏం చేస్తారు పిల్లలు? ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏదో రకంగా టైంపాస్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ టైంపాస్ చేసే క్రమంలో ఆయనకు నచ్చినవి, అంటే వీడియో గేమ్స్ కావచ్చు, లేకపోతే మొబైల్ గేమ్స్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో సినిమాలు చూడడం కావచ్చు, లేదంటే వచ్చే వాళ్ళని ఏడిపించడం కావచ్చు, ఇలాంటి రకరకాల వ్యాపకాలని టైంపాస్ లాగా ఎంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ అన్వాంటెడ్ ఇష్యూస్లో మనకి వ్యాపకాలు ఎంచుకునేస్తామో తర్వాత నిజంగా అవసరం ఉన్న దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అంత కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిన అవసరం ఏముంది అని మెల్లిగా వెనకడుగు వేయడం మొదలు పెడతారు. అందులో ఇంకోటి ఏంటంటే డిగ్రీకి వచ్చేసారు కాబట్టి మీరు మొబైల్స్ ఇచ్చి వీలున్నంత వరకు ఫ్రీడమ్ ఇచ్చి, లేదంటే అడిగినంత పాకెట్ మనీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, చెడు సావాసాలు, చెడు విషయాలకు అలవాటు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేయొచ్చు అంటే మనం మొదలుగా ఎక్కడెక్కడ అబ్బాయి డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, ఏ ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతున్నాడు అనేవన్నీ ముందుగా తెలుసుకొని దాంట్లో మంచివి ఎన్ని ఉన్నాయి, చెడు ఎన్ని ఉన్నాయి అన్నీ డిలీట్ చేసేయండి. దాని తర్వాత ఏంటంటే వీలున్నంత వరకు హాఫ్ ఆఫ్ ద డే ఖాళీగా ఉంటాడు కాబట్టి ఏదైనా ఇంకొక కోర్సులో జాయిన్ చేయండి. అంటే స్పెషల్గా కంప్యూటర్స్ నేర్చుకోవడం, ఆ అబ్బాయి చదివేదాన్ని బట్టి ఇంకొక కోర్సులో జాయిన్ అయితే ఏమవుతుందంటే పొద్దునపూట ఈ కాలేజ్కి వెళ్తారు, సాయంత్రం ఈ కోర్స్ చేస్తారు, సాయంత్రం ఇంటికి వచ్చేప్పటికల్లా అలసిపోయి ఉంటారు. పైగా మీరు సెకండ్ కోర్సులో జాయిన్ చేసి దాంట్లో కొంచెం హోంవర్క్ కానివ్వండి, లేదంటే కొంచెం ప్రాజెక్ట్స్ ఉండేది, అట్లాంటివి ఏమైనా చూస్ చేసుకున్నారంటే ఇక ఇంటికి వచ్చి ఖచ్చితంగా అది కంప్లీట్ చేసేటట్టు వీలుంటుంది. కాబట్టి ముందులాగా ఆ అబ్బాయికి ఒక గోల్, అంటే ఒక లక్ష్యాన్ని కన్నా మీరు నిర్దేశించగలిగితే ఖచ్చితంగా వెనక్కి తీసుకురాగలమండి.